సహోదరులారా, సంకేతముగా వాయిన ప్రకారముగా ఎత్తుటి మాటలు సహించడం మిమ్మల్ని వేడుకుంటున్నాను. దేవునికి ఎక్కించే మాటలు మనం నేర్పించినా ఎక్కించే ప్రార్థన కావాలి. పరిశుద్ధాత్మతో సహవాసంతో మీ హృదయంలో రావాలి. అది దేవుడు కోరుకుంటాను. అమృత కార్యక్రమంలో మరి అడిగితే ఎగతాడుగా దొరికించుదా ప్రార్థిస్తే దేవునికి ఎంతమందో రక్షించబడ్డారు. ఆశ్రయించారు. నమ్మని అందరూ ఏం చేశారు? దేవుడి మార్గంలో ఉండగా వాళ్ళు పట్టం కలిగారు. ఇతరులు చేయడానికి రక్షించబడితే వాళ్ళందరికీ దేవుడికి వారసులుగా దేవుని అంగీకరించే మాట నేర్చుకోవాలి. బిడ్డరా, మన దేవునికి ఉపకారం చేసినట్టు కలిగి ఉండట, విరిగి నలిగి మనసు ఉంటే దేవుని చిత్తముగా ఉండే ప్రార్థన కావాలి. ఉంది కదా. మరి అదే చూస్తున్నాను. అపోస్తల కార్యాలు చూడండి. దేవునికి ఉద్దేశంగా నెరవేర్చుటకు కావాలి. అపోస్తల కార్యాలు చూద్దాం కూడా. ఆయన రాజముందు యెహోవా ఇశ్రాయేలు ప్రజలందరికీ మారు మనసు విషయంలో బాధించి ప్రకటించారు. ఇశ్రాయేలు రాజు మరి యేసుక్రీస్తు రక్షణ పుట్టాడు, మన కోసం వచ్చాడు. రాయండి, బాధిస్తాం, రాయండి, మీరు రక్షించబడతాం, రాయండి అంటే అది యోహాను మాటకి విని అనేక ప్రజలు కూడా ఉన్నారు. నిజమేనా? నిజమే. లోక పాపములో నలిగిపోయి హృదయములు ఉన్న తండ్రి చిత్తం నెరవేర్చే వరకు కనిపెట్టే వరకు ప్రార్థన చేయండి. ఆనాడు యోహాను భక్తులు ఇదే అన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఏమవుతున్నాం? ఓకే, అదే ప్రియమిత్రులారా, అదే విషయంలో మన ప్రభావి దేవుని ఉద్దేశం నెరవేర్చాలి. రెండో మాట, పాపం అంటే ఏమిటి? దేవునికి ఇష్టమైన నడవాలన్నాము. రెండో మాట వెళ్దాం. పాపము అంటే ఏమిటి? ఆజ్ఞలు అతిక్రమంగా ఉండటకు పాపమా? చూడండి. మొదటి యోహాను 3:4 పాపము చేయని ప్రతి వాడు ఆజ్ఞలు అతిక్రమంగా పాపములు చిన్నపిల్లలారా, మీరు ఎవరు మిమ్మల్ని మోసపడుతున్నారు? నీతిమంతుడు. దేవునికి స్తోత్రం. నీతిని యథార్థంగా ఉంచడం నీతిమంతుడు అవుతాడు. పాపము తీసుకోవడం ఏంటంటే దేవుణ్ణి చూడలే, దేవుణ్ణి ఎరగలే, దేవుని మాటలో వినలేవు. మన హృదయంలో ఏముంది? అతిక్రమంగా పాపం ఉంటుందా? అతిక్రమంగా నడిపించే విధానం ఉందా? ఒకసారి మనం గ్రహించు. మన ఈ విషయం మనం తీసుకోవాలి. పాపంలో మన హృదయం ఉందా లేదా కనిపెట్టాలి. మన హృదయం మనమే అంతరాత్మ కనిపెట్టుకోవాలి. ఇంతమంది ఆదావ పాపంలో మునిగిపోయాడు. మరి సాసర చెప్పింది కురవాడు. అలాగే ఎలాగా ఆ మనుషులు ఎదుర్కొనడానికి ప్రార్థనలో జీవితాలు వెలిగించబడ్డాయి చెప్పగాని జీవితాలు పాలు చేస్తే ప్రార్థనతో పోరాడాలంట. ఒక స్త్రీ విశ్వాసరాలు ముమ్మారిగా ప్రార్థన చేస్తూనే ఉండేది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం ప్రార్థన చేస్తూనే ఉండేది. భర్త వచ్చాడు,
భార్య అంతా అవును, నా దేవుడు నీతిమంతుడే, నా దేవుడు యథార్థవంతుడే, సర్వశక్తిగల దేవుడు. నమ్ముతున్నావా? నమ్ముతున్నా. ఓకే, మరి దేవుడు సర్వశక్తిగల దేవుడు అంటా కదా. ఇదిగో ఈ ఉంగరం జాగ్రత్త. ఆ ఉంగరం తీసి బట్టలు తీసి బీరువులో పెట్టింది. బీరువులో పెడితే మరి ఇతను ఆలోచన భర్తగా ఏమవుతుందో తెలియదు. ఆ బీరువులో ఉన్న తీసి పట్టుకొచ్చి ఒక దినం కట్టింది. బిడ్డగా జాగ్రత్త అంటారా? అప్పుడు ఆ వంగ తీసుకెళ్ళి గోదావరి నదిలో పారేసింది. వంగ భర్త పడేసి పారేస్తే ఒక దినం అయింది. రెండో రోజున భార్య నగరు నువ్వు వంగ ఇచ్చాను కదా, ఆ వంగ తీసురా ఎలా వస్తుంది? గోదావరిలో పడుతుంది వంగ మన వస్తుందా? ఏమా వస్తుందా? అప్పుడు దేవుడికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. అది వస్తుందా? అప్పుడు ఆ ఉంగరం తీసుకొచ్చి ఏమండి బిడ్డరా ఆ ఉంగరం తీసుకొచ్చి భర్తకి చేతికి ఎలా ఇచ్చింది. అప్పుడు నమ్మకపోయాడు ఏమిటి ఉండు ఆ ఉంగరం ఎలా వచ్చింది ఉంగరం నాకు తెలియదు కదా అని ఉదయంలో విరిగినట్టు మనసులాగా వేదన చేస్తుంది. ఉండు ఎలా వచ్చింది ఉంగరం? ఏమండి మీరు చేపలు అంటే బాగా ఇష్టం కదా, చేపలు బాగా తింటారు కదా మీరు. అప్పుడప్పుడు చేపలు ఇస్తుంది కదా, మీరు ఆ ఊరికి వెళ్తే నేను కేకేస్తా పెద్ద చేపలు 4 తీసుకున్నా. అందులో తీసుకుంటే చేస్తుంటే కొడుకులను బంగారం ఉంగరం దొరికింది. అప్పుడు ఏమిటి బంగారం ఉంగరం మా నాయనలాగా ఉంది, ఇది ఎలా వెళ్ళిపోయింది, ఏమిటి అని ఆ ఉంగ తీసుకెళ్ళి తన వీడియోలో పెట్టింది భద్రతగా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నీ సంశయం అప్పుడు పక్కనరా అవును సర్వశక్తిగా దేవుడు నమ్ముతున్నారు, నిజమే అని పరిశుద్ధ దేవుడు మాట ఇచ్చాడంటే నేను పెట్టేవాడు మాట తప్పవాడు కాదు నమ్ముతున్నాను అని అర్థ. ఈ రోజు కుటుంబంలో సమస్య ఉందా? ఈ కుటుంబంలో ఏదైనా సమాధానంగా బాధపడతావా? కుటుంబంలో వ్యాధులతో దుఃఖాలతో నీ ప్రార్థన అంగీకరించలాగా మరి ఆయన ఇష్ట లేకపోవచ్చు. నీ సమస్యలు ఉన్నవా? అదే సమస్య, అదే వేదన, అదే దుఃఖం రాకనే దేవుడు మాట ఇచ్చంటే అభివృద్ధి కలిగి దేవుడు స్తోత్రం. హల్లెలూయా. మనం అందరూ కూడా ప్రార్థనలు చిత్తం ఉన్నమాట విజయాలు కూడా ఉన్నాయి. దానికి వచ్చేలాగా ఆ ఒక్క పాఠంలో నలుగుపోకండి. కదా మరి పాపం అంటే రెండో మాట ఉంది, మేలు చేయకపోవటం. అదే మాట ఉంటుంది. యాకోబు పత్రిక 4:17. కాబట్టి మేలైన దాన్ని చెయ్యి, దేనికి నీవు అలాగ చెయ్యని వారికి పాపము కలుగును. మనం మేలైన దాన్ని కనిపెట్టకుండా పాపములను కనిపెట్టకూడదు. చాలా మంది పాపములు కనిపెడతారు, దాన్ని ఒప్పుకుంటారు, దేవుడి సన్నిధిలో వస్తారు, మాట్లాడతారు, అయ్యా ఈ సమస్య ఉంది అంటాం. కానీ పాత జీవిత నూతన జీవితాన్ని గుర్తుపెట్టారు. అలా గుర్తుపెట్టగానే నూతన జీవితం రావాలి. నువ్వు పాత జీవితాన్ని గుర్తుపెట్టకుంటే నువ్వేం చేస్తావు? ఉప్పు స్తంభంలాగా అయిపోతావు. ఉప్పు స్తంభంలాగా ఎప్పుడు మన పరిశుద్ధంగా ఎప్పుడు ఉన్నాము అప్పుడు దేవుని చిత్తముగా మన బతికి ఉన్నాం. సజీవుడు రక్షకుడు
నీలో ఉన్న వ్యక్తిత్వంగా ఆయన అంగీకరించారు. అప్పుడే మరి ఆయన విషయంగా ఉంటాం. పాపము దేవుడు ప్రియమైన మరి ఇంకో మాట చూడండి, రోమపత్రిక విశ్వాసము కాదని విశ్వాసం వేరే విశ్వాసము మీలో రావాలంట. రాకపోయినా ఆవరైనంత విశ్వాసం ఎలా ఉంటుంది? మన హృదయములను దేవుడు నేర్పుతాడు. నీలో ఎదిగిన ఉంటుందా ఆవరైనంత విశ్వాసం నీలో వస్తున్నా లేదా కనిపెడతాడు. కనిపెట్టి విధానం మనం ఎంతగా ఉంటాం, దేవుడు ఎట్లా ఉంటాం లేదా ప్రశ్నించుకోవాలి. మన హృదయం అంతరాత్మ మనమే పోరాడుకోవాలి. నీ హృదయం నువ్వు పోరాడకపోతే దేవుడిని చూడలేవు కదా. అదే దేవుడు ఇక్కడ ఉంది. మాట్లాడుతుంటే రోమపత్రిక భద్రమను చూద్దాము. 14 17 4:23 అనుమానించిన వాడు తిరిగిన ఎడల విశ్వాసములాగ తినను కనుక దోషములని తీర్పును నందును విశ్వాసము మూల కాదని ఏదో అది పాపమే. దేవుని రోగతుడు ఏదో మీరు అవమానించి తినేస్తారా పాపములు మేమన్నాడు. మీరు ఎవరు విశ్వాసం లేకుండా ఏ తింటున్నారు? విశ్వాసం లేకుండా మీరు చేయించాలి. మీరు నలిగిపోయారు కదా. అదే మాట్లాడాలి. దోషమని తీసుకుంటాడు. దోషములు మీరు దోషములు ఉన్నాయి, క్షమించాలి. క్షమించండి. ఆయన ప్రాణ పెట్టే వ్యక్తి మరి ఆయన నిలిపించండి. మనం దేవునికి ఆయన ప్రాణంగా ప్రేమించి చేస్తూ ఉన్నాడని కనిపెట్టే విధానం మనం ఒకేలో రావాలంట. కదా మరి అదే విషయంలో చూద్దాం. సామూహిక వెళ్దాం. 24 మూర్ఖులు వేస్తున్నా పాపం అంటే అదే మూర్ఖులు నడతారు పాపం. వాక్యములు ఉన్నవని దేవుడు మన జీవితాన్ని తీసుకుంటాయి. వెనకలోని వాళ్ళు పాపీలను అలాగే సామూహిక 24 చూడమ్మా. 24:9 భయపడుతున్నావా? అవి పూలు దేవుడు అంత కష్టపడలేవు. సామూహిక 6 అయితే దేవుడు కష్టపడాలి. దేవుడు ఎలాగా ఉంటాయి? ఇవి వెళ్తాయి. ఆయనకి ఏమైనా ట్రాఫిక్ ఉంటుందా? ఎవరు ఇబ్బంది చూస్తారా? దేవుడు ఎలా వెళ్తాయి? ఇవి వెళ్తాయి. ఒక్కసేపు వెళ్ళి ఆ దేవుతో మాట్లాడితే మొత్తం 100 సీట్లు వచ్చాయి. ఆహారం ఉంది. క్షేమల కష్టపడాలి. 50 పాతకాలం వస్తుంది, వర్షకాలం వస్తుంది. ఈ ఆకారంలో కొద్దిగా మనం ఆధారం ఉంచుకోవాలి. ఆహారంగా పొదుపు ఉంచుకోవాలి. పొదుపుతో నడవాలి. అయ్యో దేవుడు బిడ్డలైపోతారు ఏదో దానికి పొదుపు ఉంచుకోవాలి. దేవుడు రాబోయే కాలంలో పాతకాలం వస్తుంది. చూడండి చూడండి. అప్పుడు ప్రయత్నించు. అమ్మా రామా ఏంటయ్యా అమ్మా నువ్వు ఒక్కో ద్రాక్షలు అడిగావు. ఇదిగో శ్రేష్టమైన ద్రాక్షలు అన్ని కోయడానికి శ్రేష్టమైన ద్రాక్షలు కావాలి. నీతి ఎక్కడ ఉందో ఆ నీతిని ద్రాక్ష కావాలా, ఫలాలు కావాలా, ఫలాలు వస్తున్నాయి మన హృదయంలో చూడబడతానికి. దేవుణ్ణి సంతోషించచ్చు ఫలము ఆ పచ్చ సంతోషించట్లు మరి 5 వచ్చి ఫలాలు ఇచ్చారు. సంతోషమైంది. మరి మా కూడా
ఉంటే మనం ప్రార్థనకు విజయపడతాం. కొన్ని దూకం వస్తున్నా దూకం వద్ద దేవుని సంతోషం ఎలాగంటే ప్రార్థనతో చదువుకోవాలి. దూకం వద్ద 3 మారు మనసుకు తగిన ఫలమును ఫలించుడి. దూకం 20 ప్రజలందరూ బాప్తిస్మం పొందిన యేసు బాప్తిస్మం పొంది ఆకాశములో తెరవండి. పరిశుద్ధాత్మ సహకారంతో పాల్గొని ఆయన ఏది దిగి ఉంటుంది. దేవుడికి స్తోత్రం. దేవుడి సంతోషంగా ఆ పనులు దేవుడు ఏ ప్రకారంగా జరుగుతుంది. యహాను ప్రతులు సంతోషించినట్లే అదే దేవుడి సంతోషం. నువ్వు దేవుడికి సంతోషం ప్రార్థన చేస్తేనే దేవుడి సంతోషంలో మనం విజయం పొందుకుంటాం. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడికి పాపములను పోయి దూరం పెట్టి దేవుడిని విడిచిపెట్టేసి పాపములు కోల్పోతే మన హృదయం ఏమవుతుంది? చెడు హృదయం, చెడు పాపాలు, చెడు ఉన్న మరి వ్యక్తులతో గొడవలు సమస్యలతో తిరిగి మనసులో ఏమి తోటగా ఏమి చెయ్యాలో తెలియదు. అప్పుడు కూడా దేవుడు తీసుకుంటుంది. ఆవిడ విశ్వాసంలో మార్పు మొదటిగా మార్పు ఉన్న ఎడల జయించే శక్తి మార్పు ఉన్నవాడే కష్టపడ్డాడు. మార్పు ఉన్నవాడే ఇంటూ ఇల్లాలుగా నీక తన జ్ఞానంతో కాపాడుకుంటా, తన జ్ఞానంతో బిడ్డలు కాపాడుకుంటా ఇల్లు ఇల్లాలుగా మరి ఆ మార్పు స్త్రీ లేకపోతే ఏమవుతుందండి? ఓడబెట్టింది. అవును, దేవుడి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ విషయం తెలుసుకోవాలి. అలాగా ఉంటేనే ఉండాలి. మరి 4వ మాటలు పదంతోండి ఒప్పుకోవాలట. ఇవ్వాలట అంటే ఎలా ఒప్పుకుంటున్నాం? దేవుని దగ్గరికి రక్షణ కావాలి. అయ్యా నాకు రక్షణ లేదు, రక్షించేవాడు నువ్వు ఉన్నావని ఏడు తెలుసు. ఈ రక్షణ కోసం మనం ఒప్పుకోవాలట. చూడండి పత్రిక పదం చూడమని పత్రిక 10:9 అదేమనగా యేసు ప్రభువుని నీ నీతితో ఒప్పుకొని దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నది?